హైదరాబాద్ నగరంలో ఒక పానిక్ సిచ్యువేషన్. ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అసలు నిజంగానే పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? లేక ఒక కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారో తెలియక ప్రజలు కొంత భయంతో ఒక పానిక్ సిచ్యువేషన్‌లో పెద్ద మొత్తంలో అటు పెట్రోల్ గాని, డీజిల్‌ని గాని కొనుగోలు చేస్తున్నారు. నిజానికి యుద్ధం వల్ల ఇప్పటికి వరకైతే మాత్రం చమురు సంక్షోభం అనేది తలెత్తలేదు. ఇరాన్ నుంచి రావాల్సిన లోకలన్నీ కూడా రాకపోయినా మనకు సరిపడా ఇంధనం అయితే సరఫరా అవుతూనే ఉంది. తాజాగా ఇరాన్ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఇండియాతో పాటుగా 5 దేశాలకు హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టంగా చెప్పింది ఇరాన్. అంటే అక్కడి నుంచి మనకి రావాల్సిన ఆయిల్ వస్తూనే ఉంది. అయినా ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది అన్నదే ఇక్కడ కీలక ప్రశ్న. పెట్రోల్ కొరతపై బంకు యజమానులు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ గాని, భారత హిందుస్థాన్ ఆయిల్ కంపెనీలు గాని ఇప్పటివరకు కొనసాగుతున్న నిబంధనలను మార్చారని, అందుకే ఈ విపత్కర పరిస్థితి వచ్చింది అనేది పెట్రోల్ బంక్ యజమానుల వాదన. గతంలో పెట్రోలియం డీలర్లు ఒక ట్యాంకర్ పెట్రోల్ తీసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు చెల్లించేవారట. కానీ ఇప్పుడు ముందు డబ్బులు కడితేనే ఆయిల్ ట్యాంకర్లను పంపిస్తామని కంపెనీలు తెగేసి చెబుతున్నాయట. దీనివల్లే ఈ కొరత ఏర్పడినట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో సరఫరా చేసిన ట్యాంకర్ల డబ్బులతో పాటుగా ఇప్పుడు తీసుకునే పెట్రోల్, డీజిల్‌కి కూడా ఇప్పుడే డబ్బులు కట్టాల్సి రావడంతో బంకుల యాజమాన్యాలు సో, ఆ డబ్బులు కట్టలేక మూతపడుతున్నాయి. ఈ నిబంధనలపై పెట్రోలియం డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా అన్ని డబ్బులు తీసుకురాలేమని, తమకు కొంత వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో గతంలో బకాయిలు కూడా ఇప్పుడే చెల్లించాలంటూ ఒత్తిడి తేవడం సరికాదని కూడా వాపోతున్నారు. అయితే మనం అనుకుంటున్నట్టుగా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇదేదో యుద్ధం వల్ల ముంచుకొస్తున్న సంక్షోభం అనుకుని అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ వాహనదారులు. ఇప్పుడు కాకపోతే ఇక తర్వాత దొరకడం కష్టమే అనే రేంజ్‌లో లీటర్లకు లీటర్లు ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు. సరే వాటర్ క్యాన్‌లు గాని, బకెట్లు గాని చివరికి డ్రమ్ములు కూడా తీసుకొచ్చేసేసి అందులో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకొని ఎడుతున్నారు. దీంతో 2 రోజులకి రావాల్సిన నిల్వలు ఒక్కరోజు లేదా హాఫ్ డేలోనే అయిపోతున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రజలు ఎవరు కూడా పానిక్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనవసరంగా పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొని ఇంట్లో పెట్టుకోవడం ఒక ప్రమాదమని, అది చట్టరీత్యా నేరమని కూడా వార్నింగ్ ఇస్తోంది. అవసరమైన మేర కొంటే ఇతరులకు కూడా ఇబ్బంది ఉండదని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు భయపడకుండా కొంత ఓపిక పడితే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది. అవసరమైన మేర మాత్రమే ఫ్యూయల్ కొనడం వల్ల ఇతరులకు పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. బంకులు కూడా కిటకిటలాడకుండా ఉంటాయి. ఇప్పటికైనా ప్రజలు సంయమనం పాటించడం అనేది బెటర్.